తెలంగాణ గ్రామ పంచాయతీ ఫలితాల్లో టీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థుల ప్రభంజనం కొనసాగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఫలితాలు వెలువడుతున్నాయి. తొలి విడతలో 3701 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల బరిలో 12202 మంది సర్పంచ్ అభ్యర్థులు నిలబడ్డారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి అధికారులు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మేజర్ పంచాయతీల్లో మరో గంట వరకు కౌంటింగ్ కొనసాగనుంది. ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు అందిన ఫలితాలలో టీఆర్ఎస్ 13,073, కాంగ్రెస్ 343, టీడీపీ 8, బీజేపీ 28, సిపిఐ 7, సిపిఎం 10, ఇతరులు 325 స్థానాల్లో గెలుపొందారు. మా ప్రతినిధి సుధీర్ నడి తెలుసుకుందాం. సుధీర్, కారు ప్రభంజనం చూపిస్తూ ఉంది పంచాయతీల్లో. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఇంకా కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ కౌంటింగ్ ఇంకా ఆలస్యమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా 3701 గ్రామ పంచాయతీల్లో కౌంట్ చేయాల్సి ఉంటుంది. మొదటగా ఈ వార్డు మెంబర్లు ఏవైతే ఉన్నాయో దాదాపు 29,000 పైచీలకు వార్డు మెంబర్లు ఉంటాయి. ఆ వార్డు మెంబర్లో ఇప్పటి వరకు దాదాపు 70 నుంచి 80% వరకు వార్డు మెంబర్ల కౌంటింగ్ అనేది పూర్తి కావడం జరిగింది. అంతేకాకుండా దాదాపుగా 40% సర్పంచులకు సంబంధించి కూడా ఇవన్నీ కూడా కంప్లీట్ కావడం జరిగింది. అయితే ఉదయం జరిగిన పోలింగ్ చూసుకున్నట్లయితే దాదాపు 85% వరకు పోలింగ్ పూర్తయినట్టుగా తెలుస్తుంది. అయితే కౌంటింగ్ కి సంబంధించి చూస్తే అన్ని చాలా ఆలస్యంగా సాగుతుందని చెప్పొచ్చు. మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లో పెట్టిన వెబ్ కాస్టింగ్ ద్వారా ఎక్కడెక్కడ ఎలా జరుగుతుంది కౌంటింగ్ అనే విషయం సంబంధించి పింక్ కలర్ బ్యాలెట్ పేపర్లను వారంతా కూడా తీసి సెటరేట్ చేయడం జరుగుతుంది. వాటిని అన్నిటి కూడా వరుస క్రమంలో పెట్టి వాటిని అన్నిటి కూడా లెక్కించడం జరుగుతుంది. ఆ పింక్ కలర్ లో ఉండేవన్నీ కూడా సర్పంచ్ కి సంబంధించిన బ్యాలెట్ పేపర్లు, వైట్ కలర్ లో ఉండేటి అన్ని కూడా వార్డు మెంబర్లకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు ఉంటాయి. మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎక్కడెక్కడైతే కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయో ఆ కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి వెబ్ కాస్టింగ్ ద్వారా ఇక్కడ ప్రత్యక్ష ప్రసారాలు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అందించడం జరుగుతుంది. అయితే ఎలక్షన్ కమిషన్ కు ఇప్పటి వరకు అయితే ఎలాంటి అధికారిక సమాచారం అయితే రాలేదు. అధికారిక సమాచారం ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా పోలింగ్ కు సంబంధించి కావచ్చు, ఇప్పుడు కౌంటింగ్ కు సంబంధించి కావచ్చు, ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు తమ దృష్టికి రాలేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించి సర్పంచ్ ఎన్నికలకు కావచ్చు, అదేవిధంగా వార్డు మెంబర్ ఎన్నికలకు సంబంధించి కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎక్కడ ఒక పోలీస్ కేసు కూడా నమోదు కాలేదు. అదేవిధంగా ఎన్నికల అధికారుల దృష్టి కూడా ఈ విషయాలు వాళ్ళ దృష్టికి రాలేదని చెప్పేసి ఇక్కడ ఉన్న ఎలక్షన్ కమిషన్ అధికారులు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే చాలా వరకు అటు భద్రాద్రిలో కావచ్చు, ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో కావచ్చు, మిగతా జిల్లాల్లో దూర ప్రాంతాల్లో ఉన్న రిమోట్ ఏరియాస్ లో కూడా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలకు సంబంధించి ఇంతవరకు కూడా ఒక కేసు నమోదు కాలేదు. ఎక్కడ రీపోలింగ్ కు సంబంధించి కూడా ఎలాంటి స్పష్టత రాలేదు. చాలా వరకు కూడా అభ్యర్థులతో పాటుగా ఓటర్లు కూడా చాలా గందరగోళానికి గురి కావడం జరిగింది. బ్యాలెట్ పేపర్లు ఏవైతే ఉన్నాయో బ్యాలెట్ పేపర్లలో పోటీ చేస్తున్న అభ్యర్థుల కంటే ఎక్కువ మంది ఉన్నట్టుగా కూడా బ్యాలెట్ పేపర్లో ముద్రించడం జరిగింది. దీంతో చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యారు. ఆ కన్ఫ్యూజ్ లో భాగంగానే అక్కడ రీపోలింగ్ నిర్వహిస్తారా లేదా అనే విషయానికి సంబంధించే వరకు ఎలక్షన్ కమిషన్ ఎక్కడ కూడా స్పష్టం చేయలేని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం 6:30 సమయం అవుతుంది. ఇప్పటి వరకు కూడా దేనికి సంబంధించి కూడా ఒక స్పష్టమైన ప్రకటన అయితే ఇంతవరకు అధికారులు విడుదల చేయలేదు. అయితే మరోవైపు చూసుకున్నట్లయితే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3701 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇప్పటి వరకు 40 నుంచి 45% వరకు కౌంటింగ్ అనేది ప్రక్రియ ముగిసింది. ఇందులో తెరాస అని తెలంగాణ రాష్ట్ర సమితి బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు దాదాపుగా 1400 సర్పంచ్ స్థానాలను ఇప్పటికే కైవసం చేసుకున్నట్టుగా అనధికారికంగా సమాచారం అందుతుంది. అంతేకాకుండా దాదాపు 300 సర్పంచులకు సంబంధించి అవన్నీ కూడా కాంగ్రెస్
టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. మిగతా 200 పైచిలుకు స్థానాలను స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. వీరితో పాటుగా ఒకటి అనే వాటికి సంబంధించి చూసుకున్నట్లయితే సిపిఐ సిపిఎం సంబంధించిన వారి అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థులు వాళ్ళు గెలుపొందడం జరిగింది. అంతేకాకుండా టీడీపీ పలు స్థానాలు అంటే 10 వరకు కూడా స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. వారి అభ్యర్థులు టీడీపీ బలపరిచిన అభ్యర్థులు వారంతా కూడా కైవసం చేసుకున్నారు. అంటే ఈ ప్రక్రియ మొత్తం ముగిసేసరికి దాదాపుగా రాత్రి 9 నుంచి 10 గంటల వరకు కూడా సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతనే అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జరిగాయి, ఎన్ని ఓట్ల లెక్కింపు జరిగింది, ఎంత పర్సెంటేజ్ నమోదైంది అనే విషయం సంబంధించి పూర్తి వివరాలు అందే అవకాశం ఉంది. ఇంతేకాకుండా ఈ అభ్యర్థులకు సంబంధించితో పాటుగా ఎన్నికల సిబ్బంది చూసుకున్నట్లయితే ఎన్నికల సిబ్బంది చాలా తీవ్ర నిరాశలో ఉన్నట్టుగా కూడా చెప్పొచ్చు. వారికి సరైన సౌకర్యాలు కల్పించలేదు. ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల్లో కావచ్చు, అదేవిధంగా పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ సరైన సదుపాయాలు కల్పించకపోతే చాలా వరకు వాళ్ళంతా నిరుత్సాహంగానే ఉన్నారు. మనం చూస్తున్నాము ఇప్పుడు ఒక సెంటర్ ఏదైతే ఒక సెంటర్లో పూర్తి స్థాయిలో ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. కౌంటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మొదటిసారిగా వార్డులో సంబంధించి వార్డు మెంబర్లను ఎన్నుకోవడం జరుగుతుంది. వాటికి సంబంధించి ప్రకటన వెలువడుతుంది. ఆ తర్వాత ఇప్పుడు సర్పంచ్లకు సంబంధించి కౌంటింగ్ పూర్తయిన తర్వాత వీరన్నింటినీ కలిపి వార్డు మెంబర్లు గెలుపొందిన వారందరినీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి వారితోటి ఉప సర్పంచ్కి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఉప సర్పంచ్కి సంబంధించి వీరంతా కూడా చెయ్యెత్తి వారు తమ ఆమోదాన్ని తెలపాల్సి ఉంటుంది. ఎవరికి ఎక్కువ మెజార్టీ వస్తే, ఎవరికి ఓట్లు ఎక్కువ మెజార్టీగా వస్తే వారు ఉప సర్పంచ్గా గెలుపొందే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి ఎన్నికల అధికారులు అంతా జిల్లా స్థాయిలో ఉన్న అదేవిధంగా మండల స్థాయిలో ఉన్న అధికారులు కూడా చాలా ప్రశాంతంగా ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 3701 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇప్పటి వరకు అయితే కౌంటింగ్ లో ఎలాంటి లోపాలు లేవని అయితే తెలుస్తుంది. అక్కడక్కడ చిన్న చిన్న సాంకేతిక సమస్యలు అయితే కొన్ని అధికారుల దృష్టికి వచ్చినాయి, కానీ వాటన్ని కూడా రెక్టిఫై చేసి వాటిని వెంటనే పరిష్కరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇప్పటి వరకు రీపోలింగ్ కు సంబంధించి ఎక్కడ అధికారికంగా రీపోలింగ్ కావాలని చెప్పేసి ఎక్కడ కూడా కోరినట్టుగా తెలుసలేదు. అయితే చాలా ప్రాంతాల్లో అయితే కొంత గందరగోళం అయితే ఉంది. ఓట్లకు సంబంధించి ఓట్లు లేవని చెప్పేసి, ఓట్లు గల్లంతాయని చెప్పేసి వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి విడత విషయానికి చూసుకున్నట్లయితే మొదటి విడతలో దాదాపు 3701 గ్రామ పంచాయతీలకు ఈ రోజు ఎలక్షన్ జరిగింది. అంటే మొత్తంగా 4479 గ్రామ పంచాయతీలు ఉంటాయి. అందులో దాదాపుగా 900 వరకు కూడా టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. వాటితో పాటుగా ఇప్పుడు ఈ రోజు కౌంటింగ్ లో చూసుకున్నట్లయితే వాళ్ళు దాదాపుగా 700 మంది వరకు కూడా వాళ్ళు సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. దేవి. ఆల్ రైట్ సుధీర్.